చేసుకుంటున్నానండి. వందనాలు. వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం. చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభుడవు నాయన, మీకే స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ బిడ్డలనైనా జూమ్లోనైనా పాటలతో, వాక్య పఠనంతో, వాక్య ధ్యానంతో నైనా నేను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఆయా అల్పుణ్ణి, అయోగ్యుని నీ పాదముల చెంత ఉంటూ ఉండగా నన్ను సెలవు చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయండి. ఆయా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రాలు. అతి భయంకరమైనటువంటి తుఫాను నుండి మమ్మల్ని కాచి కాపాడారు నాయన. అలాంటి పరిస్థితులనైనా తండ్రి కలిగినటువంటి ప్రదేశాల్లో ఇంకా జరుగుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఉన్న ప్రజలు నీ బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా కాచి కాపాడండి, జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను. ఆయా ఈ ఉదయకాల సమయంలో నైనా తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4, 5 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుని. ఆమేన్. 3వ వచనం కూడా చదవమ్మా. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. చాలమ్మా. ఇందులో 2 రకాలైనటువంటి అలంకారాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అంటే శారీరకమైనటువంటి అలంకారాలు, రెండవది ఆత్మీయమైనటువంటి అలంకారాలు కనిపిస్తున్నాయి. శరీర సంబంధమైనటువంటి అలంకారాలు ఏంటో, ఆత్మీయమైనటువంటి అలంకారాలు ఏంటో ఇందులో తెలియజేస్తా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినట్టయితే ఇందులో రాస్తున్నటువంటి గొప్ప మాట ఏందయ్యా అంటే అలంకరించుకోవటం అనేది కనిపిస్తా ఉంది. అలంకరించుకోవటం అంటే ఏంటండి? ఇందులో టీచర్లు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు జూమ్లో. అలంకరించుకోవటం అంటే ఉన్న స్థితి నుండి ఇంకా ఎక్కువగా కనిపించాలి అనే స్థితి. దాంట్లో 2 రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ అలంకరణలో శుభ్రంగా ఉండటము అనేది ఒకటి కనిపిస్తే, రెండవది అందంగా ఉండాలనే కోరిక కలిగి ఉండటం. 2 రకాలు కనిపిస్తూ ఉంటాయి. శుభ్రంగా ఉండాలి అంటంలో తప్పులేదు. అందంగా కనిపించాలి అనే దాంట్లోనే వచ్చే సమస్యలన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఇందులో ఏంటి అంటే లోకంలో అలంకరణ కొరకు అందంగా ఉండటము అంటే ఎదుట వారికి కనిపించేటప్పుడు ఎక్కువగా మనం పరిశీలన చేస్తే మగవాళ్ళు పెద్దగా పట్టించుకోరు, ఒక్క విషయంలో తప్ప, ఇదిగో ఈ విషయంలో తప్ప. మిగిలిన అన్నీ కూడా స్త్రీలే ఎక్కువగా అలంకరణ చేస్తూ ఉంటారు. ఆ అలంకరణ ఎప్పుడు కూడా కుటుంబంలోనే ఉండాలి తప్పితే ఎదుట వాళ్ళని ఆకర్షించటానికి కాదు అనేది పరిశుద్ధ గ్రంథం హెచ్చరికలు చేస్తూ ఉంది. ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా మనస్సు బాహాటంగా బయటికి అలాగే వస్తూ ఉంటుంది. అందువలన ఇందులో రాస్తున్నటువంటి మాట ఏంది అంటే జడలు అల్లుకోవటము అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని పట్టుకొని చాలామంది జడ వేసుకోకుండా జుట్టు ఎరబోసుకొని
పక్కన ఎవరన్నా వస్తుంటే గాలికి అది వచ్చి వాడి ముఖానో వాళ్ళ ముఖానో పడితే వాళ్ళిద్దరు తగాదాడుకొని కొట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ జడలు అల్లుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఫుట్బాల్ టీవీలో చూస్తుంటారు, అప్పుడప్పుడు మ్యాచెస్ చూస్తుంటారుగా. భారతదేశంలో చాలా సాంప్రదాయంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇతర దేశాల వాళ్ళు భారతదేశాన్ని చూసి ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జడలు అల్లుకోవటము అంటే ఒక జడ కాదు, చాలా జడలు వేస్తుంటారు. తల చుట్టూ జడలే వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని గురించి హెచ్చరికలు ఇవన్నీ కూడా. పరిశుద్ధులైనటువంటి ప్రజలు తమ సమయాన్ని కేటాయించాల్సినటువంటి పరిస్థితులు వేరే దాని మీద ఉంటే, వీళ్ళు కేటాయించేది ఏంటయ్యా అంటే వీళ్ళ శరీర అలంకరణల కోసం కేటాయిస్తున్నారు అనేది హెచ్చరిక ఇక్కడ. జడలు అల్లుకోవటంతో వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. అందువలన జడలు అల్లుకోవటంలో మీరు దేవుణ్ణి విసర్జిస్తూ ఉన్నారు, పక్కకు పంపిస్తున్నారు. బంగారు నగలు పెట్టుకునేటప్పుడు చూడండి ఎంత శ్రద్ధగా పెట్టుకుంటారో. దానికి ఒక అద్దం ఉండాలి ఎదురుగా, పెట్టుకునేటప్పుడు చూసుకుంటుంటారు. దాని గురించి అనేక రకాలుగా పక్కన వాళ్ళ మీద కామెంట్స్, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అనుకునే పరిస్థితులు. ఆ నగ పెట్టుకుని అందరికీ కనపడాలి అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు అనే హెచ్చరిక కూడా పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరించాడు. ఇంకా ఏందట? బంగారు నగలు పెట్టుకోవటమే కాదట, వస్త్రములు ధరించుకోవటము. అసలు వస్త్రాలు ధరించుకోకుండా ఎట్టుంటారండి? తప్పు చేయకముందు ఆదాము అవ్వలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉంటారా? వస్త్రములు అని రాశాడంటే ఒక వస్త్రం కాదు వాళ్ళు కట్టుకునేది, 2 3 3 4 5 6. ఇదిగో గోడ నుంచి ఇక్కడికి ఒకటి, ఈ గోడ నుంచి ఈ గోడకు ఒకటి, నడుము మీద ఒకటి, మెడ మీద ఒకటి, నడుముకొకటి, అలా రకరకాలుగా ఒక వస్త్రాన్ని రకరకాలైనటువంటి డిజైన్లో కుట్టించుకొని రంగురంగులుగా కనిపిస్తూ ఉంటే దారిని పోతుంటే ప్రజలు ఏమనుకుంటారు? వెంటనే ఆహా అని నీ వైపు చూసి వాళ్ళ భావన వాళ్ళు మనసులో ఉంచుకున్నా బయటికి చెప్పినా ఎలా ఉంటుందయ్యా అంటే వాళ్ళ దృష్టి నీ మీద పడేటట్లుగా చేసుకోవటము. ఇక్కడ అలంకరణ అనేది ఏంటి అంటే ఆభరణము అనేట్లుగా ఉండాలి. ఆభరణము ఒకటి వేసుకున్నాం అంటే అది అందరికీ కనిపించేటట్లుగా ఉంటుంది. ఆ కనిపించినటువంటి దాని ద్వారా వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేట్టుగా ఉండాలి తప్ప వేరే రకంగా ఆలోచనలు రాకూడదు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ ఆభరణాలు అన్నీ కూడా 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి శరీర సంబంధమైనటువంటి ఆభరణము, ఇది క్షయమైపోయేది. ఇందా చెప్పుకున్న బంగారము, వెండి, అలాగే వెలగలవైనటువంటి వస్తువులు, వీటన్నిటినీ ధరించటం అనేది క్షయమైపోయేటువంటిది. అక్షయమైనటువంటిది ఏందయ్యా అంటే ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణలు, ఆభరణాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాటిని గురించి కూడా కొన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి ఆభరణము అనేది పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరికలుగా కూడా తెలియజేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఏం చేశారంటే తన దాసుణ్ణి, ప్రధానమైనటువంటి దాసుణ్ణి పిలిచాడు. ఎవరైనా ఎలియాజర్ గారిని పిలిచి, అయ్యా నాకు అక్కడ మేనమామలు ఉన్నారు, లేదంటే మా బావమరుదులు ఉన్నారు, మా బావమరుదికి కూతుళ్ళు కూడా ఉండుంటారు. అప్పటి రోజుల్లో ఇప్పట్లాగా కోపం వస్తే అత్తగారింటికి, కోపం వస్తే అమ్మగారింటికి, ఏదో చిన్న విషయాల్లో కూడా అలిగి అమ్మగారింటికి పోవటం ఏమి ఉండేవి కావు. ఎక్కడంటే ఎక్కడో ఉండేది పుట్టిల్లు, అక్కడి నుంచి వచ్చేసేవాళ్ళు, ఇక అంతే, మళ్ళీ తిరిగిపోయే పరిస్థితులు ఉండేవి కావు. నేను తెలంగాణ ఏరియాలో పనిచేశాను, చాలా కాలం పనిచేశాను. 2 ఏళ్ళు 3 ఏళ్ళు దగ్గర చేశాను. అక్కడ సంతలు జరుగుతుంటాయి. సంతలు జరిగితే సంతలకి వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళు అయినా సరే,
అక్కడ కలుస్తారు. కలిసి ఈ పైట కొంగులు వాళ్ళ నెత్తి మీద వేసి ఇక ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఆచారం కిందకి దాన్ని మార్చేశారు. దాన్ని సహజంగా ఏంది, కానరాక చాలా రోజుల తర్వాత కనబడితే వాళ్ళల్లో దుఃఖం ఉబికొచ్చి ఎలా ఉన్నారో వాళ్ళ యొక్క శుభ సమాచారాలు తెలుసుకొని ఆ బాధలు ఏమైనా ఉంటే వీళ్ళు కూడా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అందువలన అక్కడ ఏడుపులు సహజంగా జరగాలి. ఇక్కడేంటి, పక్కన ఉండి కూడా సంతకు వచ్చి అందరు చూడాలని ఏడుస్తూ ఉంటారు అన్నమాట, కేకలేస్తుంటారు. అందుకే ఒక సామెత కూడా పుట్టింది, ఏడ్చేవాడికి ఎడం పక్కన ఉండకూడదు అని. ఎడం పక్కన ఉంటే ఏం జరుగుద్దట, వాడి మీద పడుద్ది అది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇందులో క్షయమైపోయేటువంటి అలంకరణలు ఉన్నాయి. వాటిని ఇక్కడ అబ్రహాము గారు ఏం చెప్పారు అంటే, అయ్యా నీవు ఇప్పటి నుంచి బయలుదేరి వెళ్ళు, ఒంటెల మీద వెళ్తావో గుర్రాల మీద వెళ్తావో దేనిమైనా సరే. అప్పటి రోజుల్లో అవే కదా వాహనాలు, బస్సులు, లారీలు, ఆటోలు ఏం లేవుగా. వాటి మీద వెళ్ళి, మాకు బావమరిది ఉన్నాడు అక్కడ, బావమరిది మా మామ ఉన్నాడు కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. వాళ్ళల్లో ఒక స్త్రీని మా కుమారుని కోసం తీసుకురా అనే పని ఈయనకి అప్పచెప్పాడు. వెళ్తే ఏం జరిగింది అంటే, ఆదికాండంలో 24వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆ ప్రధాన కార్యక్రమం అంటారు. అక్కడి నుంచే బిగినైంది. ప్రధానము అంటే ముఖ్యమైనది అన్నది. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ప్రధానం తీసుకురా అంటే ముఖ్యమైనది ఏంటంటే, అటు ఇటు పెద్దలు వచ్చి కూర్చొని ఏదో ఒకటి ఇచ్చిపుచ్చుకుంటే అది నిఖా కరెక్ట్గా అయ్యింది, ఇక్కడి నుంచి ఇంకా అనే ఉద్దేశం వాళ్ళకి కలుగుద్ది. ఈ రిబ్కా కోసం పంపిస్తే ఈయన ఏం చేశాడో తెలుసా, కొన్ని బంగారు ఆభరణాలు, వస్తువులు, ఇంకా ముక్కు పుడకలు వగైరా తీసుకుని వచ్చి ప్రజెంట్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇందులో యెషయా గ్రంథకర్త అంటున్నటువంటి మాట ఒకటి కనిపిస్తూ ఉంది. 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి 24వ వచనం వరకు కనిపిస్తూ ఉంటుంది. ఒక చక్కని మాట చదువుకుందాం. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు తమ కాళ్ల గజ్జలను మ్రోగించుచున్నారు. ఇక్కడ ఎన్ని కాబట్టి వస్తువులు ఉన్నాయో ఆ కొన్ని వస్తువుల్ని ఉదాహరణగా చెబుతా ఉన్నాడు. ఎవరట? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు, సియోను కుమార్తెలు అన్నాడు అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ యొక్క లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు ఉన్నాయో తెలుసా? అప్పటి గర్వి రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు, ఇజ్రాయేలు జనాంగంలో ఉన్నటువంటి స్త్రీలు, లేదంటే పురుషులు కూడా చాలా రకాలుగా వేషాలు వేస్తున్నటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇందులో అంటున్నాడు, ఏంటయ్యా, సియోను కుమార్తెలందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల కోసమే ఆయన మాట్లాడతాడు. నమ్ముకున్నటువంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడు. ఈ పరిశుద్ధ గ్రంథం కేవలం ఎవరి కోసమే అంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు, నమ్ముకోవాలి అనుకుంటున్నటువంటి బిడ్డలు, వారు తప్పిపోకుండా ఉండాలి. అన్యులైనటువంటి వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, అది అపవాది చేతిలో పడిపోయారు. వాళ్ళ గురించి కామెంట్స్ ఏం అవసరం లేదు. ఆయనేం మాట్లాడు వాళ్ళ కోసం. వాళ్ళు మారతాను అనే ఉద్దేశం కలిగేట్లుగా వీళ్ళు మార్చగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆకాశంలో ఎలా ఉంటారట, నక్షత్రాలను పోలినటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. నిరంతరం ప్రకాశం. మార్చగలిగినటువంటి వాళ్ళై ఉండాలి. ఆ సంఘంలో నలుగురు, ఈ సంఘంలో నలుగురు, ఇంకో సంఘంలో నలుగురు తెచ్చుకొని ఒక సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చుంటాను, ఆ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ పెద్దలే అన్నట్టుగా పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. దేవుడి మాట ఏంది, అన్యులలో ఎవరైనా నీ ఆదర్శాలు, నీ ఆభరణాలు చూసి వాళ్ళ హృదయము మారి, ఈయనే దేవుడు, నువ్వు చెప్పిన మాటలను నమ్మి ఈ దేవుణ్ణే కొలవాలి అని ఎవరైతే వస్తారో వారిని గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఏంటయ్యా, సియోను కుమార్తెలు ఎలా ఉన్నారట, చదవమ్మ మళ్ళీ. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై ఆ, మెడచాచి నడుచుచు ఒకటి గర్విష్ఠులు,
అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఎలాంటి వాళ్ళట? గర్విష్ఠురాండ్రై గర్విష్ఠులు అంటే ఎలా ఉంటారు? మెడ చేస్తూ నడుస్తూ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఎక్కువగా చూపించి నేను గొప్ప అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. గర్వము అనేది ముందు నడుస్తుందట మనుషులకి. నాశనానికి ముందు నడుస్తుంది. అది ఎక్కడికి పోతేట? నాశనం నాశనానికి తీసుకుపోద్ది అనే మాట రాస్తా ఉన్నాడు. గర్వము అనేది గర్విష్ఠురాండ్రై మెడ చాచి చాచి నడుచుచు నడచుచు ఓరచూపులు చూచుచు చూపులు చూస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన క్రమము అనేది పక్కన ఎవరొస్తున్నారు, వాళ్ళకి మన యొక్క హుందాతనం చూపించాలి అనే పరిస్థితిలో ఉంటారు. మనం గాడిదలను చూసాం, గుర్రాలను చూస్తాం. వాటికి ఏం చేస్తారు? కళ్ళకి గంతలు కడతారండి. కంతలు కడతారు. కారణం ఏంది అంటే అది ఓర చూపులు చూస్తుంది. పక్కన వాళ్ళని గిక్కన వాళ్ళని వెనక కాళ్ళ వైపు చూస్తుంటది. అది తన్నేది ఎక్కడి నుంచి? వెనక కాళ్ళతోటి తంతుంటది. దాని చూపు ఎలా ఉంటది? వెనక్కి వెనక్కే పక్కకి అటు చూస్తది. ఇటు ఉంటది కానీ ముందుకు పోయే క్రమము దానికి ఉండదు. అందుకని మనుషులు ఏం చేస్తారు? గంతలు గంతలు కట్టేస్తారు. గంత అంటే ముందు భాగానికి చూడు అని ఇలా ఉంటది అది. ఆ గంతలు కట్టి నడిపిస్తా ఉంటారు. మానవుని యొక్క సహజ గుణం గూడా ఏందయ్యా అంటే, గతించిన కాలాన్నే గుర్తు చేసుకుంటూ పోతా ఉంటాడు. ముందు మనం ఏం చేయాలో సరైనటువంటి మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నాడు. ఇందులో అంటున్నాడు ఇంకా ఏందయ్యా అంటే మెడ చాచి నడుచుచు నడుచుచు ఓర ఓరచూపులు చూపులు చూస్తూ కులుకుతూ కులుకుతూ నడుస్తూ ఉంటారట. నడుస్తాడు. కులుకుతుంటూ ఏం కులుకుతున్నాడురా వాడికి పట్టు పంచలేసుకొని ఇప్పుడు దాకా చినిగిపోయింది వేసుకొని. అంటే వాడు నడిచే నడత ప్రజలు చూస్తే ఎలా ఉంటది? కొంతమంది మెచ్చుకుంటారు. కొంతమంది నొచ్చుకుంటారు. ఇప్పుడు దాకా బానే ఉన్నాడు కదరా నాయనా! ఇప్పుడేందిరా ఇలా అయిపోయాడు వీడు అని నొచ్చుకునేవాళ్ళు గూడా చాలామందుంటారు. కొంతమంది మెచ్చుకునేవాళ్ళు చాలామందుంటారు. ఆహా! భలే నడుస్తున్నావురా నువ్వు అనేవాళ్ళు. చిన్న పిల్లలు తప్పటడుగులు లేచేటప్పుడు చూస్తాంగా, లేచాడు, భలే నడిచాడు, భలే నడిచాడు. వాళ్ళ నాన్ననో, వాళ్ళ తాతనో, వాళ్ళ ముత్తాతనో పట్టుకొని తిడతంటాడు. భలే తిట్టాడు, భలే తిట్టాడు. మెచ్చుకుంటుంటారు. తిట్టది. ఆ తిట్టుని గూడా వీళ్ళు మెచ్చుకునే వాళ్ళుంటారు. చూసారా? ఇప్పుడు తమ కాళ్ళ గజ్జలను ఇందులో అంటున్నాడు. తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచు. చూసారా? కాళ్ళ గజ్జెలు మోగిస్తారండి. నలుగురు నడుస్తున్నారనుకో గజ్జెల మోత ఇనపడుద్ది. బ్రహ్మాండంగా గల్ 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 అన్నదంటే ఏంది అర్థం? నేను గజ్జెలు పెట్టుకొనొచ్చారు నా కళ్ళు చూడండి. అంటే పక్కన వాళ్ళ యొక్క దృష్టిని మళ్ళించే క్రమము ఇది. మ్రోగించుచు ఉన్నారు. కాబట్టి మోగించుచున్నారు. ప్రభువు సియోను సీయోను కుమార్తెల కుమార్తెల యొక్క నడినెత్తి బోడి చెయ్యును. మనిషిని చూడంగానే ఏం కనపడుతుందండి? తల కనపడుతది. తల మీద ఏం జుట్టు కనపడుతుంది? జుట్టు కనపడుతుంటదండి. జుట్టు కనపడుతది. స్త్రీల జుట్టు అద్దం దగ్గర దువ్వాన పెట్టి దూకుంటుంటే 2 వెంట్రుకలు గనక ఆ దువ్వానకు కనపడితే మనస్సు స్త్రీలకి విలవిలలాడిపోద్ది. దానికి ఆ రకమైన మందు, ఈ రకమైన మందు బోలెడు మందులు తెచ్చి రాస్తుంటారు. ఇప్పుడు ఆ మందులు పని చేయకుండా మొత్తం ఊడిపోయిందనుకోండి, ఇంట్లో నుంచి ఊడి బయటికి కూడా రారు. ఇక్కడ అంటుండే యెహోవా వారి మానమును బయలుపరచును. ఏదైతే సిగ్గు కలగజేస్తదో, ఏదైతే దాచుకోవాలి అనుకునే పరిస్థితి ఉంటదో, దానిని నీకు బయలుపరుస్తాడు దేవుడు. అది ఇందులో మానవం అంటే అర్థం ఏందంటే, ఏదైతే దాచుకోవాల్సినటువంటి స్థితి కలిగి ఉంటావో నీవు, దానిని బయటికి తీసుకొస్తాడు. నువ్వు తప్పుడు పనులు హృదయంలో ఉంటే, దాన్ని ఎప్పుడైనా సరే బయటికి తీసుకొస్తాడు అని అర్థం. ఆ దినమున యెహోవా గల్లు గల్లుగనుమను గల్లుమను వారి పాదముల పాదభూషణములను భూషణములను, సూర్యబింబ సూర్యబింబ భూషణములను, చంద్రవంకలను భూషణలను, భూషణములను ఆ, కర్ణభూషణములను ఆ, కడియములను ఆ, నాణ్యమైన ముసుకులను ఆ, కొల్లా కొల్లాయులను ఆ, తాళ్ల గొలుసులను ఆ, వడ్డాణములను ఆ, పరిమళ ద్రవ్యపు భరిణెలను ఆ, రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పయటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను
సాలువాలను తీసివేయును. ఏం చేస్తాడట? ఇవన్నీ కూడా ఏం చేస్తాడట? తీసి తీసివేస్తాడు. అవతల పారేస్తాడట. అంటే నీకు దేవుణ్ణి నమ్ముకున్నాను అని అన్నావు అంటే వీటన్నిటినీ కూడా దేవుడు నీ దగ్గర నుంచి తీసి అవతల పారేస్తాడు అని అర్థం. అసలు ఎన్ని రకాలు ఇందులో కొన్ని మనకు తెలియని కూడా తెలియవు. ఆఫీసులు పోయే వాళ్ళకి ఏం కనపడతాయంటే ఏదో ఒక సన్నటి గొలుసు, లేదంటే ముక్కు పుడక, లేదంటే చెవులకి పెట్టుకొని రయ్యన పరిగెత్తి సిటీ బస్సు ఎక్కి పోతుంటారు. బండి ఉంటే బండి మీద అయ్యని వెళ్ళిపోతారు. ఎన్ని ఉన్నాయని సహజంగా కొంతమందికి తెలియని కూడా తెలియదు. పల్లెటూరు వాళ్ళకి కొన్ని తెలుస్తాయి. ఎందుకంటే కాలు కంకణాలు వేసుకొని గలు గలు అనుకుంటా కొట్టుకుంటా వస్తుంటారు, నెత్తి మీద మూట వేసుకొని. అడవుల మటు ఉన్నప్పుడు అడవుల్లో పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను చేశాను, అడవుల్లో కూడా పనిచేశాను. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరి యొక్క ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్ని దేవుడు ఏం చేస్తాడు? బయటికి తీసివేస్తాడు. కారణము ఒకటే కారణము. ఏందయ్యా అంటే సీయోను కుమార్తెవు నువ్వు. నడిచి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీవి నీవు, పురుషుడివి నీవు. స్త్రీలే కాదు ఇవి ధరించేది, పురుషుడు కూడా ధరిస్తున్నాయండి. పురుషులు కూడా ధరించేటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇవి శరీర సంబంధమైనటువంటి ఆభరణములు. పరిశుద్ధ ఆభరణాలు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలు ఇవి. దావీదు గారు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది. దిన వృత్తాంతముల గ్రంథము మొదటి దాంట్లో చూస్తే 16వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో చక్కని మాట కనిపిస్తూ ఉంది. యెహోవా నామమునకు ఆ, తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆ, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన ఉమ్, సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఉమ్. ఎదుట సాగిలపడుడి. ఇందులో రాసినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తుందండి. మహారాజు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయేలీలతో చెబుతా ఉన్నాడు. ఏంటో తెలుసా? 28వ వచనం చదవమ్మ ఒకసారి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. ఇక్కడ రాస్తున్నాడు, జనముల కుటుంబములారా. కుటుంబం అంటే ఎవరు వస్తారండి? మొత్తం అందరూ మందిరానికి ఎవరు పోతున్నారు? ఏ మందిరం అయినా చూడండి, స్త్రీలే ఎక్కువగా ఉంటారు. ఆ స్త్రీ పిల్లోని బట్టకరాదు, భర్తను బట్టకరాదు, వాళ్ళ అత్తమామలను బట్టకరాదు. ఎవరు వద్దు, నేను ఒక్కదాన్నే వస్తాను అంటది. చూస్తున్నాంగా చాలామందిని, సామెతలు వింటూ ఉంటాం కదా. ఏ అమ్మా ఒక్కదానివే వచ్చావా అని రహస్యంగా ఎవరైనా చెవిలో పడితే, నేను రక్షించబడితే చాలదా ఏంది, వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఆయనే కావాలా ఏంది అనేవాళ్ళు కూడా కనిపిస్తుంటారు. ఇందులో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? జనముల కుటుంబములారా. యెహోవాకు చెల్లించుడి. కుటుంబములు రావాలి దేవుని సన్నిధికి. యెహోవాకు చెల్లించండి. ఏం చెల్లించాలి? మహిమ బలమును యెహోవాకు చెల్లించండి. మహిమ బలము, నీ పూర్ణ బలము అని ఆ రోజుల్లోనే చెప్పారండి. పూర్ణ మనస్సు అండి. ఇందులో ఇవి చెల్లించాలి దేవునికి, దేవుని యొక్క సన్నిధికి. ఇక్కడే ఉంటున్నాడు, యెహోవా నామమునకు తగిన మహిమ. ఆయనకు చెల్లించుడి. తగిన మహిమ దేవునికి తగినది. ఆ లెవెల్లో ఉండాలి మనం చెల్లించేది. ఒక నాయకుడి దగ్గరికి పోయేటప్పుడు ఉట్టి చేతులతో పోతామా? ఏదో అట్టుబడి చౌకమని అని తీసుకుపోతే ఊరుకుంటాడా? పెద్ద చెప్పొచ్చావులే, చెప్పు, అదిగో మా పిఏ ఉన్నాడు చెప్పు. అదే నాయకుడికి తగినట్టుగా ఉండేటువంటి వస్తువు తీసుకుపోయామనుకో, నేను కూర్చోబెట్టి ఎంత మర్యాదలు చేస్తాడు. ఆయనకు తగినట్టుగా మనం చేయాల్సిన పరిస్థితి. యెహోవాకు తగినటువంటిది, ఆయన నామమునకు తగిన మహిమను ఆయనకి చెల్లించండి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. ఇక్కడ చెబుతున్న నైవేద్యాలు, ఆయనకు కావాల్సిన ఏదో అది. నైవేద్యం అంటే ఇంట్లో వంటకాలు తీసుకుపోయి
ఏదో విగ్రహం చేపించుకొని దాని ముందు పెట్టి సాయంత్రం పూట మళ్ళీ ఆకలి అవుతుందని అది తినేయటం కాదు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యము నైవేద్యము అంటే. మీకు తెలుసు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకరిది దేవుడు ఏం చేశాడు? ఏబేలు కయీను స్వీకరించాడు. స్వీకరించాడు. ఇంకొకటి హేబెలు తిరస్కరించాడు. స్వీకరించలేదు. సరే, తిరస్కరించినటువంటి వాడు ఏమైపోయాడో మనకు తెలుసు. చదువుకున్నాం. ఆదికాండం అంతా కూడా మనకు అందరికీ తెలిసినటువంటిదే. ఇందులో నైవేద్యము అంటే అర్థం ఏంది అంటే, నీ హృదయములో ఉండి దేవునికి తీసుకొని వచ్చేది. ఏముంటుందండి దేవుని దగ్గరికి తీసుకొచ్చేది? నీ హృదయమే. దేవుడు నీ ఆస్తిపాస్తులు నీకిచ్చింది ఆయన. వాటిలోది ఆయన దేవుడికి ఎందుకు? నీ హృదయాన్ని దేవునికి ఇయ్యి అని అడుగుతున్నాడు. పరిశుద్ధ అలంకరణములను ఆభరణములనుగా ధరించుకోండి. ఆభరణంగా ఉండాల్సింది ఏందట? ముక్కు పుడకలు, చెవు పోగులు, మెళ్ళో గొలుసులు, నడుము కొట్టాణాలు, చేతికి కడాలు, కాళ్ళకి కంకణాలు, కాళ్ళకి గజ్జెలు. ఇవి కాదు. ఆయన పరిశుద్ధ ఏమంటున్నాడు? పరిశుద్ధ పరిశుద్ధ అలంకారములకు అలంకరణములు వాటిని ఆభరణం. ధరించుకో. ఆయన ఎదుట ఆయన ఎదుట ఏం చేయాలట? ఇవి ధరించుకొని సాగిలపడాలంట. సాగిలపడు. సాగిలపడటం అంటే సాష్టాంగ పడి నమస్కారము చేయటము. అంటే ఏంది? నా శరీరము యావత్తు నీకు లోబడుతున్నాను అనేదన్నమాట. సాష్టాంగ నమస్కారాలు చాలా మంది చేస్తుంటారు కదా. క్రైస్తవులు చేయరులే, ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాం అంటుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా కొన్ని దేవాలయాలకు పోతే నేను తిరిగాను. అసలు నేను తిరగని దేవాలయాలు చాలా తక్కువ అండి. అన్నీ తిరిగాను. బట్టలు ఊడ తీసుకొని, తెల్లటి పంచె కట్టుకొని, కండవా కట్టుకొని, నీళ్ళల్లో మునిగి అన్ని రకాలైనటువంటి దేవుళ్ళని చూశాను నేను. చూడలేదని చెప్పను. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి చూశాను నేను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సాష్టాంగ నమస్కారము. అలాంటి నమస్కారాలు చేస్తారు వీళ్ళు. తమ్ముళ్ళు అనేవాళ్ళు అప్పట్లో. ఏందన్నా వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు అని. తెలుసుకోవాలయ్యా. తెలుసుకోకపోతే ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ ప్రవర్తన ఎలా తెలుస్తుంది? వాళ్ళని ఖండించేది ఎలా? నువ్వు చేస్తుంది తప్పయ్యా బాబు అని ఎలా చెబుతావు? చెప్పలేం. అని ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సాష్టాంగ నమస్కారము దేవునికి ఇష్టమైనటువంటిది అని వాళ్ళకు కూడా తెలుసు. మన వాళ్ళు కూడా చాలామంది చేశారు. పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే అందులో సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. ఇందులో సాష్టాంగ నమస్కారం అంటే తల నుండి పాదం వరకు కూడా సమస్తమైనటువంటివి ఇయ్యో నీకు స్వాధీనపరుస్తున్నాను అని లొంగిపోవటము అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో చూస్తే ఏంటయ్యా పరిశుద్ధ ఆభరణం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది రక్షణ అనేటువంటి అలంకారము. కీర్తనకారుడు అంటున్నాడు 149వ అధ్యాయము 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది. చదువుకుందాం. యెహోవా యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేనితోటండి? రక్షణతో అలంకరిస్తాడంట. రక్షణ అనే దానితోటి ఏం చేస్తాడట ఆయన? అలంకరిస్తాడు. అలంకరిస్తాడు. ఈ రక్షణ అనేది లేకపోతే నీకు అలంకరణే లేదు. నిన్ను చూస్తే మనుష్యులు రక్షించబడ్డాడు అని ప్రజలకు తెలియాలి. నువ్వు రక్షించబడితే సరిపోద్దా? ప్రజలకు తెలియక్కర్లేదా? నీతో పాటుగా తాగి తందనాలు ఆడేవాడు రేపు పొద్దున వచ్చి రారా తాగుదాం అంటే అమ్మడే పోతావా? వాడు అనుకోవాలి ఎదుటివాడు, వీడు రక్షణ పొందాడు అంటే అర్థమైంది. శరీర క్రియలు అన్నీ కూడా విడిచిపెట్టాడు అని అర్థం. దీనులను అని అంటున్నాడు. దీనత్వం అంటే తగ్గించుకున్నటువంటి వాడు. దీనుడైనటువంటి వాడు ఎవడయ్యా అంటే తగ్గించుకున్నటువంటి వాడు. తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిని దీనత్వము అనే పరిస్థితిలో ఉంటాడు. వాళ్ళని రక్షణతో అలంకరిస్తారట. ఈ రక్షణ అనేది ఒక ఆభరణం. ఆభరణం అంటే ఎదుటివానికి కనపడేది. నువ్వు రక్షణ పొందావని మూల ముడుక్కొని బైబిల్ చదువుకొని ఇంట్లో కూర్చోవటం కాదు. నీ రక్షణ అనేది ప్రజలకు కనపడాలి. తన ప్రజలందు ప్రీతి గలవాడై ఇష్టపడి
ఇష్టపడినటువంటి ఆ ప్రజలలో ఎవడైతే దీనుడిగా ఉంటాడో వానికి రక్షణ అనేది తగిలించి, నువ్వు మెడలో నగేసుకుంటే ఏ విధంగా కనబడతావో మనుషులకి, రక్షించబడినటువంటి నీలో ఆ రక్షణ అనే ఫలము అనేది మనకు తెలుసు కదా. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటానే ఉంటాం. శరీర ఆత్మఫలం. కార్యాలు స్పష్టంగా ఉన్నాయి అని కూడా చదువుతూనే ఉంటాము. శరీర కార్యాలు ఎవడైతే రక్షణ పొందాడో శరీర కార్యాలు విసర్జించబడతాయి. అదే నీకు రక్షణ అనేది కనపడుతుంటది. శరీర కార్యాలు అనేవి మనకు తెలుసు. అందులో ఏంటయ్యా అంటే కామ, క్రోధ, మద, మాత్సర్య, ఈర్ష్య, అహంకార, ద్వేషాలు. వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా వాటిలో కొన్నిటిని ఎత్తి చూపించారు. అవేంటయ్యా అంటే రక్షించబడినటువంటి పలానా వ్యక్తి ఇదిగో ఎలా తెలుస్తుందయ్యా అంటే దాని ఫలము కనిపిస్తూ ఉంటుంది. జామ చెట్టు పెద్దదే, పెరిగిపోయింది, కాయలు కాయపోతే ఏంటి ఉపయోగం? రక్షణ అనేది నేను పొందానయ్యా, నేను దాన్ని పోతుంటే తీసుకొచ్చి నీళ్ళలో ముంచారయ్యా, ఏంది ఉపయోగం? ప్రయోజనం ఏమీ లేదు. నీళ్ళల్లో మునిగినంత మాత్రాన్ని నీకు రక్షణ వచ్చింది అని అంటే అది తప్పు. వాళ్ళ మాటలు వినబాకండి. ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడ్డదో దాని ప్రకారమే నడుస్తాము అని రాశారు అందులో పరిశుద్ధ గ్రంథంలో. నీళ్ళలో మునగాలి ఎప్పుడు? నీవు రక్షించబడ్డాను అని అనుకున్న దానికి గుర్తుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది గుర్తు. ప్రజలందరూ చూడాలి, నీ ఉనికి చూడాలి, నీ ప్రవర్తన చూడాలి, నీవు రక్షించబడ్డావు అని ప్రజలకు తెలియాలి, దాని ఫలాన్ని ప్రజలు తెలుసుకోవాలి. అది ఇక్కడ జరుగుతున్నటువంటిది. రక్షణతో అలంకరించబడతావు. రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 9వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షణ అనేది ప్రజలకి ఎలా తెలుస్తుందో మనకు తెలియజేస్తా ఉన్నాడు. చదువుకుందాం. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నీవు రక్షించబడాలి అంటే ఒక షరతు ఉంది ఇక్కడ. ఏందట? యేసు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎక్కడ ఒప్పుకోవాలి? నోటితో ఒప్పుకోవాలని. నోటితో నేను ఒప్పుకుంటాను ఇంట్లో కూర్చొని. అదే ఆయన చెబుతుంది, నీ నోటితో ప్రజల ఎదుట ఒప్పుకోవాలి. అది దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. లేపెనని అసలు క్రైస్తవత్వమే అదండి. క్రైస్తవత్వం గొప్ప పనులు, కార్యాలు, సూచక్రియలు చేయటంలో కాదు. ఏంటయ్యా అంటే ఒకే ఒక విషయం మీద, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, సజీవుడిగా తిరిగి లేచాడు అనే దాని మీద నీ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీదే క్రైస్తవత్వం నిలబడుద్ది. చనిపోయే వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. మనం కూడా రేపు పొద్దున అదే కదండి. ఇప్పుడు గడప దాటంగానే ఈ గది, ప్రార్థనా గదిలో నుంచి బయటికి పోగానే గుటుక్కుమన్నాం అనుకోండి, ఏంది ఉపయోగం? ప్రయోజనం ఏమన్నా ఉందా? దేవుణ్ణి నమ్ముకోగలిగి ఉండాలి. అది దేవుడి ఇక్కడ మనం చనిపోతాం, అంతవరకే మన పని భూమి మీద. తర్వాత దేవుని దగ్గర ఉంటామా లేదా అనేది తెలుసుకోవాలి. ఇందులో మనం తెలుసుకునేది ఏంది అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రజలందరిలో కూడా ఒకే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడు. ఆయనే ఎవరట? యేసుక్రీస్తు వారు. ఆయన ప్రభువు. కాబట్టి నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను. ఏమని? ఆయనను దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను. కారణం ఒక్కటే ఏంటి అంటే చనిపోయి తిరిగి లేచాడు. అది నమ్మకం. ప్రజలందరిలో ఇన్ని కోట్ల జనాభాలో పోయేవాడే గాని తిరిగి వచ్చినోడు లేడు. తిరిగి వచ్చింది ఒకే ఒక ఆయన. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనను ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. జనుల మధ్యలో ఒప్పుకొని తీరాలి. ఇది చెబుతున్నటువంటి మాట. ఎంత గొప్పదైనటువంటి మాట అండి.
తెస్సలోనీయులకు రాసిన రెండో పత్రికలో 2వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనం చదువుకుంటే అందులో రాసినటువంటి గొప్ప మాట ఒకటి కనిపిస్తా ఉంటుంది. చదువుకుందాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఇందులో రాస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? మీరు ఇలాగూ ఎంత గొప్ప రక్షింపబడి మాట! ఆది నుండి, మొట్టమొదటి నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనం అండి మీరు. రక్షణ పొందుటకు రక్షణ పొందటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏం రక్షించబడ్డాడులే అని తీసుకోవచ్చు ఆయన కాదు. భూమి మీద నిన్ను వేశాడు అంటే అర్థం ఏందంటే నీకు 2 మార్గాలు ఏర్పాటు చేశాడు. ఒక మార్గము ఒక పక్కకి, ఒక మార్గం ఇంకొక పక్కకి. నువ్వు ఏ మార్గంలో ఉంటావో చూస్తా నీ సంగతి అని చెప్పే దాంట్లో రక్షణ అనేది ఇందులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. ఇది ఆభరణం, ప్రజలకు కనపడాలి. ఈ ఆభరణము మనం వేసుకునే ఆభరణాలు ఏమైనా ఉంటే బయటికి కనిపిస్తుంటే ఆ విధంగానే నీవు రక్షించబడ్డావు అనేది ప్రజలకు తెలియబడాలి. కాబట్టి అది ఒక ఆభరణము. ఇంకోటి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9, 10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందులో అణుకువ అనేది కనిపిస్తూ ఉంటుంది. మరియు ఇంటికి స్త్రీలను పోగానే భర్త ఆఫీసు నుండి రాగానే ఇంకా బిగిన్ చేస్తారు చాలామంది. నువ్వు పొద్దున్న చెప్పాను అది తీసుకురా, ఇది తీసుకురా అని తీసుకురాకుండా పోయావు, అందుకే నేను అన్నం వండలేదు. టౌన్లో అయితే జొమాటోలు ఉంటాయి కదా, ఆ జొమాటోకి ఆర్డర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. గయ్యం లేచే వాళ్ళు ఉంటారు. ఆఫీస్కి పోయేటప్పుడు శనే, వచ్చినప్పుడు శనే. వాడు ఎక్కడ ఉంటాడు? ఇక ఆఫీసులోనే ఎక్కువ కాలం గడపాలని చూస్తూ ఉంటారు కొంతమంది. ఇందులో అంటున్నటువంటి మాట ఏందో చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారే ఎక్కువగా చెప్పారు. తర్వాత పేతురు గారు కూడా హెచ్చరికలు చేశారు. మరియు స్త్రీలను ఆ, అణుకొవయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి ఉమ్, ఉమ్. తగుమాత్రపు వస్త్రపుల చేతనే కాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇందులో అంటున్నాడు అణుకువ కలిగినటువంటి పరిస్థితి, స్వస్థ బుద్ధి కలిగినటువంటి పరిస్థితి. స్త్రీలకేనా అంటే పురుషులు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎవరు చెప్పరు, స్త్రీల గురించే చెబుతారు. అదే స్త్రీలు మాట్లాడుతున్నారు అనుకో, ఎవరిని గురించి చెబుతారు? పురుషుల గురించి చెప్తారు. చెప్పండి. పురుషుల గురించి చెప్తారు. అది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు పురుషుడు కాబట్టి స్త్రీలను గురించి హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ స్త్రీలు ఎలా ఉండాలి అంటే ఎక్కడి నుంచో వచ్చారు, వేరే కుటుంబాన్ని రక్షించడానికి వచ్చారు, వేరే కుటుంబాన్ని అభివృద్ధి చేయటానికి వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదం అదే కాబట్టి ఆదికాండంలో దాని ప్రకారంగా ఉండటానికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉండాలయ్యా అంటే స్వస్థత కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి, అలాగే అణుకువ. అణుకువ అంటే ఏంది? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మనం చదువుకుంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అందులో ఒక స్త్రీని గురించి రాస్తున్నాడు. లెమూయేలు ప్రవక్త. ఆయనే సమూయేలు, ఆయనే లెమూయేలు, ఆయనే అన్ని, ఆయనే రకరకాలుగా రాస్తా ఉన్నటువంటి మాటలు. సొలొమోను ఆయనే రకరకాలుగా ఉన్నటువంటి ఈయన రాస్తున్నాడు ఏంది అంటే స్త్రీ అణుకువగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది అనేది అందులో తెలుస్తుంది మనకి. అణకువ, స్వస్థ బుద్ధి అంటే ఎదుటి వాడిని ప్రేమించే లక్షణాల్లో అది ఒకటి. కాబట్టి ఇది అలంకరణగా ఉండాలి అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. ఆ అలంకరణలో సత్క్రియలు అని కూడా మనకు తెలుస్తూ ఉంది. సత్క్రియ అంటే మంచి మంచి పనులు చేయటం అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4, 5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంది అంటే అంతరంగ స్వభావము సక్రంగా ఉండి
అది అలంకరణగా ఉండాలి. లోన హృదయంలో నుంచి వచ్చేటువంటివి నువ్వు చేసేటువంటి పనులు నీకు అందరికీ కనపడేట్టుగా నీలో నుండి బయటికి రావాలి. అది అలంకరణ. చూసారా? స్వస్థ బుద్ధి అనేది ఇందులో కనిపిస్తున్నటువంటి మాట. మనం చూస్తూ ఉంటాం. స్వస్థ బుద్ధి అనేది ఒక ఆభరణం. అది భర్తను కాపాడుద్ది, పిల్లల్ని కాపాడుద్ది, తన కుటుంబాన్ని కాపాడుద్ది. మనకు ఒక ఉదాహరణగా ఒక వ్యక్తిని మనం చూపించవచ్చు. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో 3వ వచనము 33వ వచనము ఇవి చదువుకుంటే అందులో నాబాలు అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నాబాలు దావీదు గారి మీద తిరుగుబాటు చేసినట్లుగా కనిపిస్తా ఉంది తన ప్రజలు. అబీగయీలు అనబడినటువంటి తన యొక్క భార్య దావీదు గారి కోపం వచ్చింది అని తెలుసుకొని తన భర్తను కాపాడటానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి పొరపాటయిందయ్యా అని చెప్పి వచ్చి తన కుటుంబాన్ని కాపాడుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బుద్ధి ఎలా ఉంది? స్వస్థతగా అంటే స్వస్థత అంటే ఏంది? రోగం వచ్చింది, స్వస్థపడ్డాను అంటే శుభ్రపడ్డాను, ఆరోగ్యంగా ఉన్నాను, మనసులో ఎలాంటిది ఇబ్బంది లేదు, శరీరానికి ఇబ్బంది లేదు. అది స్వస్థ బుద్ధి అంటే. శుభ్రంగా ఉండే మనసు, కల్మషము లేనటువంటి మనసు, సత్క్రియలు బయటకు వచ్చేటువంటి మనసు. అది ఇందులో రాసినటువంటి మాట. ఇంకొక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి ఉమ్. విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇందులో రాస్తున్నాడు. ఎంత కష్టంలో ఉన్న శిశు ప్రసూతి అంటే పిల్లలను కన్నప్పుడు స్త్రీ ఏ విధంగా అయితే బాధపడుద్దో తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రసవిస్తుందండి స్త్రీ. ఎక్కువగా స్త్రీలే ఉన్నారు కదా, ఇందులో ఎక్కువగానే ఉన్నారు. ఆ స్త్రీ ప్రసవ వేదన అంటారు దాన్ని. భయంకరమైనటువంటిది. దాన్నైనా భరించడానికి ఇష్టపడుద్ది కానీ పిల్లాడో పుడితే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇందులో అంటున్నటువంటి మాట పౌలు గారు ఏమంటున్నాడు? తిమోతికి రాస్తూ వారి యొక్క సంఘానికి రాసినటువంటి మాట. స్త్రీ స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండు. ఈ నిలకడగా ఉంటే ఎలాంటి శ్రమ అయినా సరే దాని నుంచి నువ్వు తప్పించుకొని రక్షించబడతావు అనేది స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారికి కలిగినటువంటిది. ఇంకొకటి ఏందయ్యా? సత్క్రియలు అనేది ఇందాక మనం చదువుకున్నాం. ఇందాక ఏందయ్యా అంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని ఇందాక చదువుకున్నాం. పౌలు గారు తిమోతికి రాస్తూ వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు రాసినటువంటి మాట, స్త్రీలు దైవభక్తి గల స్త్రీలు దైవభక్తి ఎలా గలవారమని ఉంటారు చెప్పుకొను. అంటే సత్క్రియల చేత తమ భర్తలను స్వాధీనంలో ఉంచుకుంటారు. సత్క్రియల చేత ఇంట్లో పనులు చేయటం వలన, సరైనటువంటి పనులు చేయటం వలన, భర్త బజారుకు పోతే ఏం బజారుకి ఎక్కి జనం మీద తగాదాటం వలన కాదు కదా. కాదు. సత్క్రియ అంటే అది కాదు. తమ్మును తాము మంచి క్రియల చేత అలంకరించుకోవటము అనేది ఇందులో రాస్తున్నాడు. సత్క్రియలు నిన్ను చూడగానే ఆహా మంచి అమ్మాయి అని అనిపించుకోవాలా. నిన్ను చూడంగానే అబే భర్త ఉన్నంతసేపు బాగానే ఉంటుందిరా, భర్త ఆఫీసుకు పోగానే రకరకాల పనులు, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుందిరా అనేటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అపోస్తల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి మనం చదువుకుంటే అందులో ఒక స్త్రీ కనిపిస్తుంది.
తబితో అనబడినటువంటి ఒక స్త్రీ, ద్వారకా అంటారు ఆమె. ఇందులో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ కార్యములే ఆమెను బ్రతికించాయి. తబిత ఏం చేసింది? చనిపోయింది. చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రవక్త గారిని తీసుకొచ్చింది. శిష్యుల్లో ఒక ఆయన పట్టుకొచ్చి, అయ్యా ఏమి చనిపోయిందయ్యా అంటే ప్రార్థన చేస్తే ఆమె బ్రతికింది. ఎలా బ్రతికింది? ఎందుకు బ్రతికింది? ఒకే ఒక కారణం ఏంటి అంటే ఆమె బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి క్రియలు. ఎలాంటి క్రియలు చేసిందట? సత్క్రియలు చేసింది, ధర్మ కార్యములు చేసింది అనే మాట అందులో క్లియర్గా రాపించాడు. ఎప్పుడైనా సరే మరణము నుండి జీవంలోనికి లాక్కు రావాలి అంటే చేయాల్సినటువంటి పనులు ఇవే. మరణం అని ఫిజికల్గా రాశాడు, కానీ మానవులకు మరణము అనేది దేని వలన వచ్చిందట? సత్క్రియలు చేయకపోతే వస్తుంది, ధర్మకార్యాలు చేయకపోతే వస్తుంది, తప్పుడు మార్గంలో నడిస్తే వస్తుంది. కాబట్టి నీవు జీవంలోనికి ప్రవేశించాలి అంటే చేయాల్సిన పనుల్లో ఇంకొకటి ఉంది. ఏంటి అంటే మంచి పనులు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి. అత్త కోడళ్ళు ఇద్దరు ఉన్నారంటే ఇంట్లో, అడుక్కొని ఆయన వచ్చి అమ్మ ధర్మం చేయని అంట. కోళ్ళు అన్నదంటే పో పో పోవా పొద్దున్న తీరిందా అన్నదంట. వీడు సరేలే ఏం చేస్తాం, కొంత దూరం పోతే అత్తగారు వచ్చి ఏయ్ రా అని పిలిచిందంట. ఎవరు రా నీకు చెప్పిందంటే, మీ కోళ్ళ గారు చెప్పారయ్యా. కోళ్ళు ఎవరు చెప్పడానికి నేను చెప్పాలి కానీ అని అన్నదట. అమ్మ అని ఎదురు చూస్తున్నట్టు ఏమైనా వస్తుందని. అప్పుడు చెప్పిందంట, మా కోళ్ళ కాదు పెత్తనం నాది, ఇప్పుడు పో అన్నదంట. ఎప్పుడు పోవాలంట? అత్తగారు చెబితేనే పోవాలంట. నీ ధర్మకార్యాలు నీ ఇంట్లో ఎలా ఉన్నాయి? నీ పెత్తనంలో నుంచి వస్తున్నాయా, లేదంటే సత్క్రియలు బాగానే ఉన్నాయా? ఇద్దరికి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఏంటంటే మౌనముగా ఉండటము. చూసారా? సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో మనం చూస్తే 1వ అధ్యాయంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంటుంది. ఎవరామె? హన్నా అనబడినటువంటి ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె ఒక మందిరానికి వెళ్ళింది, కూర్చుంది, ఒక పక్క మూలన కూర్చుంది. కూర్చొని మౌనంగా ఉంది. మౌనంగా ఉండటం కాదా అని చేసింది, మనస్సులో గొనుక్కుంటా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. మౌనంగా ఉంటే ఏమమ్మా అని అనొచ్చు, ఏం రొల్లుతా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఫలితం ఏంటో తెలుసా? మౌనముగా ఉన్న కారణంగా ఆమె కలిగిన ఫలితము, గొప్ప ప్రవక్తని దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. కొంతమంది సంఘంలోకి వస్తే మౌనంగా ఉండమంటే ఉండనే ఉండదు. ఎవరో ఒకరిని గెలుతూనే ఉంటారు. ఎవరితోటి ఒక విషయం, బజార్లో విషయాలన్నీ మాట్లాడుతుంటారు. ఊళ్ళో విషయాలు నీకు తెలుసా అనగానే ఆ చెవు కాస్త ఇటు వచ్చింది. ఎప్పుడైనా సరే ఇది నీకు తెలుసా అని క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే మనసు ఎప్పుడైనా సరే అటు మళ్ళుద్ది. అవగాహన అలాగే కదండి మోసం చేసింది. ఇది కరెక్టేనా, నిజమేనా అనగానే అని చూసింది. ఇక్కడ కూడా అదే, స్త్రీ సహజ స్వభావం అలా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అంతకంటే స్ట్రాంగ్గా ఉండే స్త్రీలు చాలామంది ఉన్నారు. అమెరికాలో యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అవుతుంటే వీళ్ళ కూతురు యాక్సిడెంట్ అవ్వబోతా ఉందంట. ఏం పరిగెత్తుకుంటూ వచ్చి ముందు భాగం పట్టుకొని అట్ట ఇసిరేసిందంట కారుని. అంత శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ దాకా ఎందుకంటే ఇందిరాగాంధీ గారికి ఏమీ తెలియదని పెడితే ఎమర్జెన్సీలో దుమ్ము చేసేసింది అందరిని. పని చేయని వాళ్ళని కూడా పని చేయించింది. అంతటి ఉక్కు స్వభావం కలిగినటువంటి వాళ్ళు కూడా స్త్రీలలో ఉన్నారు. బలహీన ఘటం అని అనుకోవటానికి లేదు. ఎందుకని? స్త్రీని సమానంగా సృష్టి చేసినటువంటి దేవుడైన అందులో అంటున్నాడు ఏమని? దేవుడు స్త్రీని ఎలా సృష్టించాట? సాటి అయిన సహాయము. సాటి అయిన అంటే ఏందండి? ఏదేదో చెబుతారు కానీ వీళ్ళు. సాటి, నాతో సాటి అయినాడు ఎవడరా అంటే నాతో సమానమైన వాడు ఎవడు అని అర్థం. అన్ని విషయాల్లో కూడా సమానం. ఇప్పుడు గుర్తించారులే కోర్టులు వగేరా వచ్చిన తర్వాత.
అంతకుముందు గుర్తింపు లేదు. యేసు ప్రభు వారు భూమి మీద పుట్టిన తర్వాతనే స్త్రీలకు సమాన భావం వచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. పౌలు గారు అంటున్నారు, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం. మనం అదంతా చదువుకుంటూ ఉంటే 2వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. ఆ సంఘంతో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోండి. అంటే నేర్చుకునే స్వభావం కూడా స్త్రీలకి ఉండదు. వాళ్ళు చెప్పింది ఇంకొకరు నేర్చుకోవాల్సిందే కానీ వాళ్ళు చెప్పింది ఇంకొకరు నేర్చుకునే పరిస్థితి ఉంటది కానీ వీళ్ళు నేర్చుకునే పరిస్థితి ఉండదు అని ఆయన భావం. స్త్రీలలో మనం చూస్తున్నాం కదా, టీచర్లు ఎక్కువ భాగం ఆడవాళ్ళే ఉంటున్నారు, స్త్రీలే ఉంటారు. ఇంకొకటి ప్రేమ అనేటువంటి ఆభరణం. ఈ ప్రేమ అనేది ఒక ఆభరణం. ఎదుటివానికి కనపడేటువంటి ఆభరణాలలో ఒకటి. ఎదుటివానికి కనపడ్డది అంటే అర్థం ఏంటి? దేవునికి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చూచే లక్షణాలలో ఈ ప్రేమ కూడా నీలో ఒకటిది అనేది ఇందులో కనిపిస్తుంది. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో అంటున్నాడు 18వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, దావీదు గారి భార్య ఒక ఆమె ఉంది, మీకాలు. ఆమె తన భర్త మీద ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి స్త్రీ ఆమె. తర్వాత ఏదేదో చేసింది, తర్వాత పిల్లలు ఎవరు కలగలేదు అనుకోండి, అది వేరే విషయం. అది పరిస్థితి. ప్రేమను గురించి మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో మనకు తెలుసు. ప్రేమ లేకపోతే గణగణ మోగే కంచు గంట లాంటి వాడిని నేను. దేవతల భాషలో మాట్లాడినా, రకరకాల పనులు చేసినా, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడిని, దేనికి పనికిరాను. సహోదర ప్రేమ అనేది నిలకడగా ఉండనియ్యండి అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప మాట. ఇంకొకటి విశ్వాసము అనేటువంటి ఆభరణము. మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము రాస్తున్నాడు. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం లేకుండా దేవుడికి ఇష్టడిగా ఎట్టుంటామండి? నమ్మకం లేకపోతే ఇంట్లో ఉన్న పని వాళ్ళనే సరిగా నమ్మలేమే. ఈ నమ్మకస్తుడు కాదురా, వీడికి అన్ని పనులు చెప్పాకండి, కొన్ని విషయాలు చెప్పండి అంటామే. దేవుని ఎదుట నీవు నిందారహితుడుగా జీవించాలంటే విశ్వాసము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి. ఇంకొకటి తేలిగ్గా చెప్పుకుంటూ పోతున్నాను, పరిశుద్ధత. మీరు పరిశుద్ధులుగా ఉండటమే అనే మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 3, 7 వచనాల్లో అంటున్నాడు. తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు గారు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. దేవునికి ఇష్టమైంది ఏందట? ఆయన్ని కాకుండా వేరే వాళ్ళని కొలవకుండా ఉండటము. అది దేవునికి ఇష్టము. పరిశుద్ధంగా బతకండి అనేది, పరిశుద్ధమైనటువంటి జీవితము అనేది ఒక ఆభరణము. నువ్వు అలంకరించుకోవాల్సింది అది. చూసారా ఎంత చక్కదైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీలు భూమి మీద చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అందులో మరియ గారు ఒకరు. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం గమనిస్తే, అందులో పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీ దేవదూతల చేత కొనియాడబడి వాళ్ళ నోటి ద్వారా వచ్చినటువంటి మాట, అందులో రాయబడ్డటువంటి మాట కనిపిస్తూ ఉంటుంది. 9వదిగా మనం ఏంటంటే, లోబడటము అనేది ఒక ఆభరణం. లోబడటం అంటే ఒకరికి లోబడటం. ఎవరికి లోబడతాం? దేవునికి లోబడేటువంటి పరిస్థితి. స్త్రీలతో చెబుతున్నాడు, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషుడు అంటే మనం ప్రకటన గ్రంథకర్తలను చూస్తుంటాం, మన యొక్క పురుషుడు. మనం స్త్రీలుగా ఉన్నాము. స్త్రీ అంటే సమాజము, సంఘము. ఈ సంఘము ఎత్తబడాలి అంటే ఈ స్త్రీ, ఆయన వచ్చేటువంటి పురుషుడు, ఆయన్ని చేరుకోవాలి అనేది పవిత్రంగా ఉండాలి. మనము లోబడే జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథకర్త శారా అబ్రహామునకు లోబడెను. శారాయే కాదు, పవిత్రమైనటువంటి స్త్రీలు, విశ్వాసంతో బ్రతికినటువంటి స్త్రీలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి స్త్రీలు తన భర్తలకి
అలాగే దేవునికి లోబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నారు. నీవు నేను ఇన్ని ఆభరణాలు ఉన్నాయి కదా, వాటిలో ఏ ఆభరణం మనం ధరించుకుంటున్నాం? ఆ ఆభరణం దేవుడు చూస్తున్నాడా? మనుషులు కూడా చూస్తున్నారా? మనుషులు చూస్తే వాళ్ళలో పరివర్తన వస్తుంది. మనుషులకు కనపడేట్టుగా నీ ఆభరణం కనిపిస్తుందా? కనపడేట్టుగా నీ జీవితం ఉండాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆభరణంగా ఉండాలి. శారీరకమైనటువంటి ఆభరణాలు ధరించుకున్న ప్రయోజనమేమీ లేదు. నిన్ను లాక్కొని పోతాయి అపవాది దగ్గరికి. ఆత్మీయమైనటువంటి ఆభరణం నువ్వు తొడుక్కుంటే అప్పుడు నీవు దేవుని చెంతకి చేరతావని హెచ్చరిక చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం.